హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో TSNPDCLకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది వీడియోలో అయితే చూద్దాం. అదేవిధంగా దీనిలో మనకు 10 క్వశ్చన్స్ అనేది జనరల్ స్టడీస్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, గ్రూప్ 1 యూజ్ అయ్యేటువంటి ప్రిలిమ్స్ యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా దాంతోపాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సో దీనికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ అయితే ఉంటాయి. సో టెస్టులు రాసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు తెలంగాణలో TSNPDCLకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. సో టోటల్గా ఇది మనకు 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేశారు. సో ఇక్కడ సెక్షన్ ఏ కింద చూసినట్లయితే మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మనకు 40 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది కనుక రెస్పాన్స్ అయినట్లయితే నేను ఈవినింగ్ వరకు ఈ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే చూద్దాం. ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది సెక్షన్ ఏ కింద ఇచ్చారు. ఇక సెక్షన్ బి కనుక చూసినట్లయితే మనకు కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మన కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ సి కింద ఒక 10 క్వశ్చన్స్ అనేటువంటి మనకు ఇది ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. సో మిగతా లాస్ట్ 10 క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 71 క్వశ్చన్ నుంచి జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 71 నుంచి కనుక చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 71 కనుక చూసినట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అటాక్డ్ ద బ్రిటిష్ రెసిడెన్సీ ఇన్ కోటి డ్యూరింగ్ ద 1857 రివోల్ట్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో సో మనకు హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఎవరు దాడి చేశారని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే మనకి ఇది మౌల్వి అల్లావుద్దీన్ కావచ్చు, అదేవిధంగా తుర్రబెజ్ ఖాన్. సో జనరల్గా మనకు 1857 తిరుగుబాటుకు హైదరాబాద్లో నేతృత్వం వహించింది వచ్చేసి మనకు సో తుర్రబెజ్ ఖాన్ అవుతుంది. సో ఇక్కడ ఈ కోటిలో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినటువంటి ఎవరైతే ఈ రోహిల్లా సైనికులు ఉంటారు కదా, సో వాళ్ళకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తులు ఇద్దరు అని చెప్పేసి కూడా కొన్ని బుక్స్లో ఉంటుంది. సో ఈ మౌలి అల్లావుద్దీన్ అదేవిధంగా తుర్రబెజ్ ఖాన్ అని చెప్పేసి కూడా కొన్ని బుక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకు ఫైనల్గా కీ ఏ విధంగా ఇస్తారనేది వేచి చూడాల్సిందే. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో జనరల్గా ఈ తిరుగుబాటు సో 1857 తిరుగుబాటు సో మన హైదరాబాద్కి సంబంధించి కనుక చూసినప్పుడు సో అప్పుడు నిజాం రాజు వచ్చేసి మనకు అఫ్జలుద్దౌలా ఉంటాడు. సో 1857 నుంచి 69 మధ్యలో మనకు అఫ్జలుద్దౌలా మనకు నిజాం రాజుగా అయితే ఉండడం జరుగుతుంది. సో అతని కాలంలో ఈ తిరుగుబాటు అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ తిరుగుబాటు మనకు హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదట ఎక్కడ జరిగిందని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగినండి. సో ఇది వచ్చేసి మనకు ఔరంగాబాద్లో దీని యొక్క తిరుగుబాటు ఫస్ట్ టైం మనకు అంటే ఈ 1857 తిరుగుబాటు హైదరాబాద్ సామ్రాజ్యంలో మనకి ఎక్కడ జరిగిందంటే ఔరంగాబాద్లో జరగడం జరిగింది. సో ఔరంగాబాద్లో ఎవరు తిరుగుబాటు చేశారంటే ఈ మీర్ ఫిదా అలీ. సో అది కూడా ఇక్కడ మనకు ఆప్షన్ సి కింద ఇచ్చిండు. సో ఇతని నేతృత్వంలో సో ఔరంగాబాద్లో దీనికి సంబంధించిన తిరుగుబాటు జరుగుతుంది. సో తర్వాత మనకి ఈ బుల్తానాలో కూడా అక్కడ ఉండేటువంటి జమేదార్ చిడ్డా ఖాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరుగుతుంది. సో అతను పారిపోయి మన హైదరాబాద్ నగరంకి వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సో తర్వాత బ్రిటిష్ వారు అతన్ని అరెస్ట్ చేసి ఈ బ్రిటిష్ రెసిడెన్సీలో బంధిస్తారనమాట. సో ఇతన్ని కాపాడడం కోసమే సో ఇతని గురించే సో ఈ చిడ్డా ఖాన్ విడుదల కోసమే మనకు సో ఎవరు ఈ తుర్రబెజ్ ఖాన్ కావచ్చు, మౌల్వి అల్లావుద్దీన్ ఇద్దరు కలిసి 1857 జూలై సో చాలా ఇంపార్టెంట్ అండి. జూలై 17 ఈ డేట్ కూడా అడుగుతున్నాడు. జూలై 17న బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేస్తారు. సో అప్పుడు ఆ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే కల్నల్ డేవిడ్సన్ అనేటువంటి పర్సన్ బ్రిటిష్ రెసిడెంట్గా ఉంటాడు. సో అది కూడా మనకు ప్రీవియస్లో అడిగినాక ఈ రెండింటిని ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. సో దాడి చేసినప్పుడు అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ పై దాడి చేసినప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే సో మనకు ఈ డేవిడ్సన్ అనే వ్యక్తి ఉంటాడు. ఎవరి నేతృత్వంలో జరిగిందంటే తుర్రబెజ్ ఖాన్ అదేవిధంగా మౌల్వి అల్లావుద్దీన్ అనేటువంటి ఇద్దరి పర్సన్ నేతృత్వంలో జరిగింది. ఎవరి కోసం జరిగిందంటే చిడ్డా ఖాన్ విడుదల కోసం జరిగినటువంటిదే ఈ తిరుగుబాటు. సో హైదరాబాద్లో మనకు 1857 తిరుగుబాటు మొట్టమొదటి ఎక్కడ జరిగిందంటే ఔరంగాబాద్. ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్సే, చాలా ఇంపార్టెంట్. అవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 72 చూద్దాం.
సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 72 కనుక చూసినట్లయితే మనకు బయాలజీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్, బై విచ్ 2 ప్రాసెస్ డస్ గ్లూకోజ్ ఎంటర్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు గ్లూకోజ్ తీసుకునేటువంటి విధానం రెండు రకాల కారకాలపై ఆధారపడి ఉంటుంది. సో దాంట్లో ఏ ప్రక్రియ ద్వారా ఇది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. ఇది డిఫ్యూజన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో డిఫ్యూజన్ అంటే మనం వ్యాప్తి అంటాం కదా, నిష్క్రియ ప్రక్రియ అని చెప్పేసి అంటాం తెలుగులో. సో ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఇక్కడ 72కి సంబంధించి మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 73 క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 73 కనుక చూసినట్లయితే ఒకవైపు వచ్చేసి సాంగ్, ఒకవైపు ఆథర్. సో వీటిని మనం మ్యాచ్ చేయమన్నాడు. సో దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది, అదేంటనేది కూడా చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం సింపుల్గా ఈ క్వశ్చన్ అయితే మనం ఎలిమినేట్ చేయవచ్చు, అంటే ఆన్సర్ చేయవచ్చు ఈజీగా. సో ఇక్కడ ఒకవైపు వచ్చేసి మనకు జే హే తెలంగాణ ఇచ్చాడు, అదేవిధంగా అమ్మోనివా నువ్వు అయ్యోనివా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండెనక బండి కట్టి అండ్ అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అనేటువంటి సాంగ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానం అనే సాంగ్ మనకు గద్దర్ పాడడం జరిగింది. ఇది చాలా మందికి తెలిసినటువంటిది, చాలా ఫేమస్ సాంగ్. సో ఇక్కడ D4 ఉండేటువంటి ఆప్షన్ మనకు ఒకటే ఉంది. సో ఈ విధంగా కూడా దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయవచ్చు ఆప్షన్ ఏ అని. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్గా సో ఇక్కడ గద్దర్కి సంబంధించి ఇది కాకుండా ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, వాటిని కూడా గుర్తుంచుకోండి. సో అతను వాడినటువంటి సాంగ్స్ మనకు ఈ పొద్దుతిరుగుడు పువ్వు అనేటువంటి సాంగ్ కావచ్చు, అదేవిధంగా ఇంకా నీ పాదం మీద పుట్టుమచ్చనే అనేటువంటి సాంగ్ కూడా ఇతనే పాడడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇది నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ అనేటువంటి సాంగ్స్, ఇటువంటి చాలా ఫేమస్ సాంగ్స్ మనకు గద్దర్ చేత పాడబడినాయి. సో వాటిని కూడా మనకు ప్రీవియస్లో అడిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఈ జే హే తెలంగాణ అనేటువంటి దానికి వచ్చినట్టు మనకి ఇది అందశ్రీ వాడిండు. సో ఇది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. సో అందశ్రీ యొక్క సాంగ్స్ ఇంకా చూడు తెలంగాణ అనేటువంటి పాట కావచ్చు, అదేవిధంగా కొమ్మ చెక్కితే బొమ్మర అనేటువంటిది కూడా మనకు చాలాసార్లు ప్రీవియస్లో అడిగిండు. అతని సాంగ్స్ చాలా ఉంటాయి. సో వాటిని కూడా చూసుకోండి. సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సో ఈ పాటలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. జై బోలో తెలంగాణలో కూడా ఆ సాంగ్ పాడింది కూడా మనకు అందశ్రీ. ఇక నెక్స్ట్ ఇక్కడ బి కనుక చూసినట్లయితే అమ్మోనివా నువ్వు అయ్యోనివా అని చెప్పేసి ఇక్కడ గూడ అంజాయ్. సో ఈ సాంగ్ వాడింది కూడా మనకు గూడ అంజాయ్ పాడడం జరిగింది. సో అంటే ఇక్కడ బి అనేది 2 అవుతుంది. అదే కాకుండా మనకు గూడ అంజాయ్ యొక్క ఫేమస్ సాంగ్స్ కనుక చూసినట్లయితే మనకు ఇది ఊరు మనదిరా వాడ మనదిరా అనే సాంగ్ కూడా మనకు ప్రీవియస్లో అడిగిండు. సో అదే అవుతుంది. అంటే ఇక్కడ ఇది మనకు A1 అవుతుంది, B2 అవుతుంది, ఇక్కడ C4 అవుతుంది. అంటే ఇక్కడ మనకు D అనేది 4 అవుతుంది, C అనేది 3 కావాలి. కాకపోతే ఇక్కడ బండెనక బండి కట్టి అనేటువంటి దానికి సుద్దాల హనుమంతు అని ఉంది. యాక్చువల్లీ మనకు సుద్దాల హనుమంతు కాదు, ఈ సాంగ్ మనకు పాడినటువంటి వ్యక్తి ఎవరంటే బండి యాదగిరి. ఇది బండి యాదగిరి, ఇది రాసినటువంటి వ్యక్తి, పాడినటువంటి వ్యక్తి గద్దర్ అన్నమాట. సో ఇక్కడ గద్దర్ మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇది మరి ఇక్కడ ఈ మూడింటి ప్రకారం చూస్తే మాత్రం మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ బండెనక బండి కట్టి ఇంకా మిగిలినటువంటి ఆప్షన్ మనకు ఖచ్చితంగా ఆప్షన్ 3 కావాలి. కానీ సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటువంటిది మనకి ఇక్కడ బండి యాదగిరి అయితే లేదు. మరి దీనికి ఏ విధంగా కీ ఇస్తారనేది చూడాలి. సో ఇది అంటే ఇది సాంగ్ రాసినటువంటి వ్యక్తి బండి యాదగిరి, పాడినటువంటి వ్యక్తి గద్దర్. ఈ పాట పాడడం జరిగింది. మనకు మా భూమి సినిమాలో ఈ సాంగ్ అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి యాక్చువల్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకారం చూసినట్లయితే మనకు ఆప్షన్ ఏ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. మరి కీ ఏ విధంగా ఇస్తారో చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్కీమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. 74 క్వశ్చన్, ద స్టాండప్ ఇండియా స్కీమ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ ఇయర్. సో ఈ స్టాండప్ ఇండియా అనేటువంటి స్కీమ్ను ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ 2025, 2027, 2030, 2050. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకి ఇది 2025 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. జనరల్గా ఇది మనకి ఏంటంటే 2016లో దీన్ని ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా SC, ST కావచ్చు, అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంక్ రుణాలను కొంత సులభతరం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే మనకి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేటువంటిది. సో ఇది 2016లో స్టార్ట్ చేశారు. అయితే దీన్ని రీసెంట్గా దీన్ని 2025 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. సో అదే మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడిగాడు. సో ఇక్కడ 74 క్వశ్చన్కు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 75 చూసినట్లయితే మనకి ఇది ఫిజిక్స్ నుంచి అడగడం జరిగింది. సో కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. సో హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి ఇక్కడ మనకు అడిగాడు. సో ఇక్కడ చాడ్విక్, అదేవిధంగా రూథర్ఫర్డ్, జే థామ్సన్, అదేవిధంగా గోల్డ్స్టైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో జే థామ్సన్ మనకు ఇది ఎలక్ట్రాన్ కనుగొనడం జరిగింది, ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకు ఇది ఇక్కడ గోల్డ్స్టైన్ కనుక చూసినట్లయితే సో ఇతను గోల్డ్స్టైన్ కనుక్కున్నది ఏంటి మనకు ప్రోటాన్ కనుక్కున్నాడు. సో దీనికి నామకరణం చేసింది మాత్రం మళ్ళీ రూథర్ఫర్డ్ నామకరణం చేస్తాడు. అదేవిధంగా మనకి ఇక్కడ చాడ్విక్, సో చాడ్విక్ వచ్చేసి న్యూట్రాన్ కనుక్కున్నాడు. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇతను న్యూట్రాన్, సో ఇక్కడ ప్రోటాన్, సో ఇతను వచ్చేసి ఎలక్ట్రాన్. ఇవి కూడా మనకు చాలాసార్లు ప్రీవియస్లో అడిగిండు. సో వీటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 76 కనుక చూసినట్లయితే సో ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ రణతంబూర్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ అని చెప్పేసి అడిగాడు. సో మనకు ఈ రణతంబూర్ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగింది. ఇది మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి పార్క్ అనమాట. సో ఇక్కడ 76 క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 77కి సంబంధించి మనకు క్లారిటీగా దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే తెలియదు. సో ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ 77కి సంబంధించి.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 కనుక చూసినట్లయితే వాట్ ఈజ్ ఆయిల్ సిల్క్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆయిల్ సిల్క్ అంటే ఏంటన్నాడు ఇక్కడ. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇది థిన్ ఫిలిం ఆఫ్ ఆయిల్ ఇన్ సీ వాటర్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 78కి వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 కనుక చూసినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 చూసినట్లయితే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అట్మాస్ఫియరిక్ హజార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే వాతావరణ విపత్తు కానిది ఏంది దీంట్లో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎపిడమిక్ ఇన్ హ్యూమన్స్. సో ఇక్కడ అంటే దీని మీనింగ్ ఏంటిది, మానవులలో అంటువ్యాధి అనేటువంటిది మనకు ఇది వాతావరణం వల్ల రాదు కదా. సో ఇదే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అదేవిధంగా సెకండ్ ఏమిచ్చింది ఇక్కడ మనకు హేల్స్ అంటే వడగాళ్ళు, ఇది మనకు అట్మాస్ఫియర్ అంటే వాతావరణం వల్ల వచ్చేది. అదేవిధంగా హెవీ రెయిన్ఫాల్స్ కావచ్చు, అదేవిధంగా హరికేన్స్, ఇవన్నీ మనకు వాతావరణంలో వచ్చేటువంటి ఒక విపత్తులే. ఇది ఒక్కటి మాత్రమే మనకు మానవుల్లో అంటువ్యాధి అనేటువంటి దానివల్ల కాదు కనుక ఇది కానిది ఏందని చెప్పేసి కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 80 కనుక చూసినట్లయితే ఇన్ విచ్ ఇయర్ ద యుఎన్ డెమోక్రసీ ఫండ్ వాజ్ ఫౌండెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ ఇయర్లో మనకి ఇది తీసుకొచ్చారని చెప్పేసి అన్నాడు. సో ఇది మనకు 2005లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి మనకు 10 క్వశ్చన్స్ మాత్రమే జనరల్ స్టడీస్ నుంచి ఈ పేపర్లో అయితే తిరగడం జరిగింది. ఎక్కువగా మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఒక 40 క్వశ్చన్స్ వరకు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్కువగా మనకు ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 4కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఈవినింగ్ వరకు మరొక వీడియోలో దీనికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కావాలనుకున్నవారైతే కింద రెస్పాన్స్ కాండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి TSNPDCLకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్. ఇంకా మిగతా పేపర్ సంబంధించి మీరు పేపర్ PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.